హలో ఫ్రెండ్స్, ఇంట్లోనే గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న ఆయిల్లో ఆనియన్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే సైడ్కి పెట్టేసుకోవాలి ఆనియన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం ఫ్రెష్ది. పచ్చిమిర్చి పేస్ట్ కూడా రెడీ చేసుకుందాం. చికెన్ అయితే మంచిగా కడిగేసుకొని ఇప్పుడు మ్యారినేషన్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా బౌల్లో చికెన్ వేసుకుందాము. కేజీ చికెన్ తోటి మనం బిర్యానీ చేయబోతున్నాం. ఇప్పుడు కేజీ చికెన్ అయితే బౌల్లో వేసుకొని తగినంత కారం, తగినంత పసుపు, తగినంత ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, తగినంత గరం మసాలా. మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. మిర్చి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పెరుగు, నిమ్మకాయ రసం, ముందుగా ఆయిల్ ఫ్రై చేసుకున్న ఆనియన్ అయితే కొంచెం వేసుకుందాం. దీంట్లో హోల్ గరం మసాలా. ఇప్పుడు బాగా కలుపుకుందాం కింద నుంచి మీద దాకా అన్ని మసాలాలన్నీ ముక్కకు పట్టుకునేలాగా. మొత్తం మిశ్రమాన్ని కలుపుకున్నాక కొంచెం వేడివేడి నూనె అయితే వేస్తున్నాం మనము. మళ్ళీ ఒకసారి మిశ్రమాన్ని అయితే మొత్తం కలుపుకుందాం మనం. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకుందాము. ముక్క చాలా సూపర్గా టేస్ట్ వస్తుంది. ఈలోపు మనం బియ్యం ఎసరు పెట్టేసుకున్నాము. తగిన నీళ్ళు, హోల్ గరం మసాలా, కొత్తిమీర, కొంచెం పుదీనా, ఉప్పు, కొంచెం మంచి నూనె. మనమైతే బాస్మతి రైస్ తీసుకున్నాము దమ్ బిర్యానీ కోసం. ఈ బాస్మతి రైస్ని అయితే మనం పలుకుల మీదనే ఆపేసేయాలి, మరీ ఎక్కువ ఉడకనివ్వద్దు. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద అయితే పలుకుల మీద ఉన్న బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మన దమ్ బిర్యానీ అయితే పెట్టేసుకోవాలి. దాని మీద నుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. లైట్గా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి మేమైతే దొడ్ల కౌగి వాడుతున్నాము. చూడండి, టేస్ట్ బాగుంటుంది కౌగి. ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. మనం దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు ముఖ్యంగా దమ్ బయటికి పోకుండా అయితే మనం బరువు ఏదైనా పెట్టుకుంటే దాని నుంచి బయటికి పోదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, గుమగుమలాడే హోమ్ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్ కంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. హోమ్ మేడ్ బిర్యానీ హోటల్ కంటే చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి హోమ్ మేడ్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి హోమ్ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ. ట్రై చేసి టేస్ట్ ఎలా అయిందో మాకైతే కామెంట్ చేయాలి. మీరు కూడా హోమ్ మేడ్ దమ్ బిర్యానీ ట్రై చేసి ఎలా అయిందో టేస్ట్ అయితే మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.